1972లో నెల్లూరులో మొదటిసారి అవధానం చేశారు. అద్భుతమైన ధారధారణా శక్తి ఆయన సొంతం. పచ్చని కావ్యలోకమున్న బంగారు నింపగ సృష్టికర్త, ఆసుకవిగా, అవధాన సరస్వతిగా తెలుగు భాషపై తనదైన ముద్ర వేసిన నరాల రామిరెడ్డిని అలనాటి మేటి అవధాని పుట్టపర్తి నారాయణాచార్యుల అవార్డుతో సత్కరిస్తోంది హెచ్ఎంటీవీ. నరాల రామిరెడ్డి అవధాన అనుభవాలు ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు జై తెలుగు జై జై తెలుగులో. రచన సాంకేతికం అంటే ఎక్కువ తోటలోనే మా నాన్నగారు కొన్ని కథలు మా నాన్నగారు ఎప్పుడో చూడ సందర్శించినప్పుడు మా చుట్టాల్లోనే ఏదో జరిగిన సంఘటన చుట్టూ అల్లుకున్నట్టుగా అనిపించేది. ప్రముఖ రచయిత కొనకళ్ల వెంకటరత్నం రాసిన కథపై సాహిత్య సంచిక కార్యక్రమం 100 ఏళ్ల కథకు వందనాలు ఈ ఆదివారం రాత్రి 9:30 నమస్కారం. బిజినెస్ మంత్రకు స్వాగతం. నేను సునీత. మార్పు వస్తోంది అంటే మార్చి వస్తుంది అంటే ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుంది. దాంతో పాటే పన్ను చెల్లింపులకు సమయం తరుముకొస్తుంది. ఈ దశలో ప్రతి ట్యాక్స్ పేయర్ పన్ను మినహాయింపు కోసం ఆత్రపడతారు. దానికోసం కొత్త మార్గాలు అన్వేషిస్తారు. చిన్న పిల్లల పేరిట పెట్టే పెట్టుబడులు ట్యాక్స్ మినహాయింపుల్లో ఎంతగానో ఉపకరిస్తాయంటున్నారు మెటిక్యులస్ ఫైనాన్షియల్ ప్లానర్స్ అధినేత శ్రీ మోక్ష కళ్యాణరామ్. అంతేకాదు, ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం తల్లిదండ్రులు పెట్టే నేటి పెట్టుబడులు భవిష్యత్తులో తమ పిల్లల విద్యా వ్యాపారాలకు ఎంతగానో ఉపకరిస్తాయంటున్నారు కళ్యాణరామ్. ఈ అంశంపై వీక్షకుల సందేహాలను నివృత్తి చేసేందుకు మెటిక్యులస్ ఫైనాన్షియల్ ప్లానర్స్ అధినేత శ్రీ మోక్ష కళ్యాణరామ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మోక్ష గారు. అయితే ఇట్ ఈజ్ వెల్ గ్రేట్ డే. ఈరోజు మనం భవిష్యత్తు గురించి మాట్లాడుకోబోతున్నాం. పిల్లల భవిష్యత్తును తల్లిదండ్రులు ఎలా తీర్చిదిద్దాలో వాటి గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే దీన్ని ఎలా ప్లాన్ చేయాలంటే పిల్లల ఎడ్యుకేషన్కి అసలు ఎలా స్టార్ట్ చేయాలి ప్లానింగ్? ఎడ్యుకేషన్కి స్టార్ట్ చేసేసరికి చాలా లేట్ అయిపోతుందండి టెక్నికల్గా. ఇప్పుడు పిల్లలు పుడతారు అనే కన్ఫర్మేషన్ వచ్చిన దగ్గర నుంచి అసలు ప్లానింగ్ స్టార్ట్ అవ్వాలి. అంటే టెక్నికల్గా ఏంటి అంటే ఎక్స్పెండిచర్ ఇస్ ద కీ ఫ్యాక్టర్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ వచ్చేది ఏంటంటే టెస్టులు ఉంటాయి, వరుసగా కొన్ని టెస్టులు ఉంటాయి. ప్రతి నెల స్కానింగ్ ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉండాలి, మెడిసిన్స్ తీసుకుంటూ ఉండాలి. ఆ ఎక్స్పెండిచర్ ముందు మనం ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఆడపిల్ల వచ్చినా సంతోషమే, మగపిల్లడు వచ్చినా సంతోషమే. కాకపోతే ఇద్దరిలో ఎవరు వచ్చినా కూడా ఫారెక్స్ కాస్ట్ అయితే కామన్ కదా. సో ఈ టెక్నికాలిటీ మనం చూసుకుంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే ఆలోచన ప్రతి తండ్రికి ప్రతి తల్లికి ఉంటుంది. ప్లానింగ్ అనేది మనం ప్రెగ్నెన్సీ స్టేజ్ నుంచే వస్తుంది. ఇది ఎలా వస్తుంది అంటే ఇప్పుడు 10,000 సంపాదించేవాడు నేను సంపాదించేది నాకే సరిపోవట్లేదు, నా పిల్లలకి ఏం చేస్తాను అనేది ఉండదు. ఒక కర్తవ్యం ఉంటుంది తల్లిదండ్రులకి. పుట్టాడు ఇంక వీడిని గాలికి ధూళికి వదిలేస్తే సరిపోతుందని అనుకోరు. ఈ పుట్టిన వాడికి ఒక మంచి జీవితం ఇవ్వాలి. మంచి జీవితం ఇవ్వాలి అంటే గుడ్ ఎడ్యుకేషన్. గుడ్ ఎడ్యుకేషన్ అంటే మీరు అక్కడి నుంచే స్టార్ట్ చేయండి. ఇవాళ మనం ప్రీ స్కూల్స్ మీకు ఒక 50,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎనీ గుడ్ ప్రీ స్కూల్ యూ స్పెండ్ అబౌట్ 50,000 per year. ప్రీ స్కూల్ తర్వాత మీరు తీసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ కేజీ, ఎల్కేజీ, వాట్ ఎవర్ యూ కాల్, ప్రతిదానికి ఇక స్కూల్ బట్టి ఉంటుంది. ఇంటి పక్కన స్కూల్ ఉంటే ఒక రేటు, ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఇంకో రేటు. సో ఇంటర్నేషనల్ స్కూల్కి ఇంటి పక్కన స్కూల్కి పెట్టేటప్పుడు వాళ్ళకి కెరియర్ గ్రోత్ అనేది చేంజ్ వస్తుంది. దట్ ఈస్ ద కీ ఫ్యాక్టర్. మనకున్న స్తోమతలో మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి వీ ప్లాన్ ఫర్ ఇట్. సో ఆ 10,000లో మన ఎక్స్పెండిచర్ ఎంత, రెగ్యులర్ ఎక్స్పెండిచర్, అది తీసేసి మెడికల్ ఎక్స్పెండిచర్ పిల్లలకి ఎంత, అది తీసేసిన తర్వాత వాళ్ళకు వచ్చే ఫ్యూచర్ ఎక్స్పెండిచర్స్ మనం ఒకసారి ఎస్టిమేట్ చేసుకొని ఈ డబ్బుతోనే దాన్ని సేవ్ చేయడం అనేది చూస్తాం. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ఫైనాన్షియల్ ప్లానింగ్. అంటే మీరే అన్నారు ఎడ్యుకేషన్ వరకు వెళ్ళిన తర్వాత ఆలోచిస్తే అప్పటికి ఏమి ఉండదు, జీరో బ్యాలెన్స్ అయిపోతుంది. అలా కాదు, స్టార్టింగ్ నుంచి మనం చేయాలంటే అంటే పేరెంట్స్కి అసలు ఈ శాలరీ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా డివైడ్ చేసి ఎలా వాళ్ళు ఖర్చు చేసుకోవాలంటారు? ఇప్పుడు ఒకటండి, మన భారతదేశంలో పొదుపు గురించి చెప్పడం అనేది అవసరం లేదు. ప్రతివాడు పొదుపు చేస్తాడు. కాకపోతే ఎక్కడ పొదుపు చేస్తాడు అనేది ఇప్పుడు ప్రధానం. ఇప్పుడు ఒక పీపీఎఫ్ అకౌంట్లోనే పొదుపు చేస్తారు, ఒక జీపీఎఫ్ అకౌంట్లో పొదుపు చేస్తారు, లేకపోతే పోస్ట్ ఆఫీస్ స్కీమ్లలో పొదుపు చేస్తారు. వీటిల్లో ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ పెడితే ఇంట్రెస్ట్ రేట్ విల్ నాట్ బి వెరీ గ్రేట్. సో లాంగ్ టర్మ్ మీరు పెట్టేటప్పుడు మీరు కంపౌండింగ్ ఇంట్రెస్ట్, ఆ ఇన్స్ట్రుమెంట్ సెలెక్షన్లో పెద్ద డిఫరెన్స్ వస్తుంది. నాకున్న వ్యవస్థలోనే నేను ఐ క్యాన్ ట్రై టు గెట్ గుడ్ చాయిసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ పీపీఎఫ్. లాంగ్ టర్మ్ అయితే ఐ కెన్ గో ఫర్ ఈక్విటీ. దట్ ఈస్ ద థాట్ ప్రాసెస్.
అయితే దీన్ని ఎలా అనుకోవచ్చు అంటారు? ఇన్సూరెన్స్ అనుకోవచ్చా, ఇన్వెస్ట్మెంట్ అంటారు అంటే వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్? చాలా డిఫరెన్స్ ఉందండి. ఇన్సూరెన్స్ ఈజ్ ఓన్లీ రిస్క్ క్యాలిక్యులేటర్. ఇన్సూరెన్స్ ఈజ్ ఓన్లీ రిస్క్ క్యాలిక్యులేటర్. రిస్క్ క్యాలిక్యులేటర్ అంటే మనకి ఇప్పుడు సంపాదిస్తున్న వ్యక్తి దురదృష్టవశాత్తు లేకపోతే ఆ వ్యక్తి నుంచి వచ్చే సంపాదన ఆగిపోయినప్పుడు రీప్లేస్మెంట్ కావాలి. అంటే దెర్ షుడ్ బి సమ్ సోర్స్ విచ్ విల్ గివ్ ద రీప్లేస్మెంట్. దట్ రీప్లేస్మెంట్ ఏ కార్పస్ అయితే కావాలో అదే మనకి టోటల్ ఇన్సూరెన్స్ అమ్మేషుడు ఉండాలి. మనం ఈ మధ్యకాలం ఎందుకంటే భారతదేశంలో 1956 ఎల్ఐసి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫుల్ వాల్యూ ఇన్సూరెన్స్ ఎవరి దగ్గర లేదు. మీకు ఇన్సూరెన్స్ ఉందా అంటే ఉంది అంటాడు. ఏముందా ఇన్సూరెన్స్ అంటే 50,000 పాలసీ, 30,000 పాలసీ, 40,000 పాలసీ. ఇవాళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి 5,000. ఏంటి డాక్టర్ విజిటింగ్ ఫీజు. మొత్తం ట్రాన్స్ప్లాంటేషన్ నిజంగా జరిగితే 5 లక్షలు. ఇప్పుడు 5 లక్షలు ఈయన 50,000 తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీ ఏ మూలకు వస్తుంది? దేనికి రాదు. సో ఇన్సూరెన్స్కి యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఫుల్ వాల్యూ. ఆ ఫుల్ వాల్యూ కోసమే యూ హ్యావ్ టు గో ఫర్ ఇన్సూరెన్స్ ఇవాల్యుయేషన్. సార్ మన కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి మూర్తి గారు కాల్ చేస్తున్నారు. మూర్తి గారు మీ ప్రశ్న అడగండి. హలో, చెప్పండి మూర్తి గారు. ఇప్పుడు ఈ బ్యాంక్స్ టీడీఎస్ డిడక్ట్ చేస్తూ ఉంటాయి కదండి. అవునండి. ఆ బ్యాంక్స్ టీడీఎస్ ఏ ప్రాసెస్ లో, ఏ మోడ్ లో డిడక్ట్ చేయాలండి? అంటే ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్కలాగా డిడక్ట్ చేస్తున్నాయి. ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కలాగా డిడక్ట్ చేసే అవకాశమే లేదండి. ఎందుకంటే టీడీఎస్ ఇస్ 10.3% ఆన్ యువర్ ఇన్కమ్, నాట్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్. మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే దాని మీద మీకు ఒక లెట్స్ 10% ఇంట్రెస్ట్ అనుకుందాం ఫర్ క్యాలిక్యులేషన్. మీకు ₹10,000 ఇంట్రెస్ట్ రావాలి, ₹1,00,000 మీరు ఇన్వెస్ట్ చేసి. అలాంటప్పుడు మీకు ₹10,000 మీద 10.3% టీడీఎస్ అనేది డిడక్ట్ అవుతుంది. మీ ₹1,00,000 మీద ఏ డిడక్షన్ ఉండదు. టీడీఎస్ ఈజ్ ఆన్ ఇన్కమ్, నాట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ప్రతి బ్యాంక్లో అంతే డిడక్ట్ చేస్తుంది. ఓకే, మనం ఇప్పుడు ఇన్సూరెన్స్కి ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ తెలుసుకున్నాం. అయితే లైఫ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? మనకంటే ఇప్పుడు రెండు స్టైల్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయండి. ఒకటేమో లివింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఓకే, లివింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ప్రతి నెల మనకి ఎట్టి పరిస్థితిలో కావాల్సిన ఎక్స్పెన్సెస్ని మనం లివింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. మనకి ఉదాహరణకి వేసుకుంటే ఒక 10,000 సంపాదించేవాడికి జనరల్గా 50% విల్ బీ ద జనరల్ ఎక్స్పెన్సెస్. 5,000 రఫ్లీ ఉంటుంది. అదే ఇంటి రెంట్ అనుకోండి, కూరగాయలు అనుకోండి, సరుకులు అనుకోండి, ఇంకోటి అనుకోండి. మిగతా 5,000 దే కెన్ ట్రై టు సేవ్ ఇట్ అక్రాస్. ఇప్పుడు సేవింగ్ చేసేది, ఇప్పుడు ఈ 5,000 మనం ఏదైతే పక్కకి తీసేసామో దాన్ని మనం మంత్లీ లివింగ్ కాస్ట్, ఇఫ్ యూ టేక్ ఇట్ యాన్యువల్, దట్ ఇస్ కాల్డ్ యాన్యువల్ లివింగ్ కాస్ట్, రైట్? యాన్యువల్ లివింగ్ కాస్ట్ తీసేసిన తర్వాత వీ కెన్ గో ఫర్ సేవింగ్. ఈ సేవింగ్లోనే మనకి ఈఎంఐలు కూడా వస్తాయి. కార్ ఈఎంఐ కానీ, 2-వీలర్ ఈఎంఐ కానీ మన సేవింగ్లోనే వస్తాయి. అందుకే బ్యాంకులకు వెళ్ళేటప్పుడు క్రెడిట్ స్కోర్ అనేది ప్రధానంగా చూస్తారు. క్రెడిట్ స్కోర్ ఎక్కడ చూస్తారంటే అసలు ఈయన ఏమన్నా దాచుతున్నాడా, ఆ దాచింది ఏమన్నా ఉంటే దానిలో నుంచి మనం ఈఎంఐ తీసుకోవచ్చు. ఆ దాచిందే ఉండకపోతే ఈఎంఐలు రావు కదా. సో ఆ క్యాలిక్యులేషన్లో ఆ ఈఎంఐలు పోగా మీరు ఇన్వెస్ట్ చేయగలిగిన దాన్ని మనము సర్ప్లస్ అంటాం. ఇది కాక పిల్లలకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంప్లాయ్మెంట్ జాయిన్ అవ్వకముందు మనం ఒక ఎక్స్పెన్సెస్ అంటాం. దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ లైఫ్ స్టేజ్ ఎక్స్పెన్సెస్. లైఫ్ స్టేజ్ ఎక్స్పెన్సెస్ అంటే టెక్నికల్గా ఏంటంటే చదువు అంతా అయిపోయిన తర్వాత బాబుకో పాపకో ఏ ముంబైలో ఉద్యోగం వచ్చింది అనుకోండి, లేకపోతే ఏ అవుట్ ఆఫ్ కంట్రీ ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక కాస్ట్ ఉంటుంది. దట్ కాస్ట్ ఈస్ కాల్డ్ లైఫ్ స్టేజ్ ఎక్స్పెన్సెస్. మన కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్. హైదరాబాద్ నుంచి అభిలాష్ గారు కాల్ చేస్తున్నారు. అభిలాష్ గారు మీ ప్రశ్న అడగండి. హలో, చెప్పండి అభిలాష్. చెప్పండి అభిలాష్ గారు. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్ ఆఫ్ సిఎఫ్టి. ఓకే, హలో. టెల్ మీ. సార్, యాక్చువల్లీ ఇప్పుడు నాకు వేరే జాబ్ వచ్చినందుకు ఐఎమ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సిఎఫ్టి మచ్. ఓకే, హలో. చెప్పండి అభిలాష్ గారు, వింటున్నారు సార్. అదేదండి, నాకు వేరే జాబ్ వచ్చినందుకు సిఎఫ్ఐ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఓకే, పర్సనల్ లోన్ తీసుకుంటున్నాను, హెచ్డిఎఫ్సి తీసుకుంటున్నాను. ఓకే. సో అసలు యాక్చువల్ గా పర్సనల్ లోన్ 13.99% మీద ఇస్తున్నారు. ఓకే. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద క్యాల్కులేషన్ అనేది నాకు కావాలి. Very simple, and because 13.99 when you are taking it as a personal loan, you convert it into monthly rate, and then I guess it should be 60 months. 60 months ki you can find out the EMI. That's all. ఓకే సార్,
ఇక మనం ఎక్స్పెండిచర్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి అడిగి తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందాం. గులాబీ తోటల్లే మస్తుగా ఉంది. గుడ్ మార్నింగ్. ముళ్ళున్న చూడమంది. జానీ ఇంకోడు జనార్దన్. మరి నువ్వు? మీరంతా ఫ్యాంటాస్టిక్. వచ్చే వారం కలుద్దాం. కానీ నువ్వు రోజు నాతో ఓ 2 గంటలుండు. ఓకే. స్ప్రైట్ ఎత్తువే గమ్మత్తు చెయ్యి. జర్మన్ టెక్నాలజీ దృఢత్వానికి భరోసా. రోబోటిక్ క్వాలిటీ కంట్రోల్ అభయహస్తము నాణ్యతకు ఈ ట్యాంపర్ ప్రూఫ్ ప్యాక్ లో చొరబడలేక నకిలీ దారులు బలాదు. రోజు నాణ్యత పెంచేము. German technology, robotic quality control, tamper-proof packing, Bharati Cement, 3 times better. నేను చెబుతున్నది ఏమిటంటే ప్రపంచంలోనే అత్యుత్తమమైన కొబ్బరి నూనెకై పుట్టినిల్లు కేరళ. అక్కడి కొబ్బరి నూనె స్వచ్ఛతకు సాటి లేదు. అందుకే నేను కేరళ మాత్రమే ఇవ్వగలిగిన సాంప్రదాయిక విలువలు గల నైపుణ్యమైన మరియు నాణ్యమైన నిర్మల్ క్లియర్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ని ఎంచుకున్నాను. 2013 ఫిబ్రవరి 5న ప్రకటించిన CIPCC రిజల్ట్స్ లో సూపర్ విజ్ కి 18 ఆల్ ఇండియా ర్యాంకులు. మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి 5 ర్యాంకులు మాత్రమే. 18 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన సూపర్ విజ్ విద్యార్థులు వీరే. దీప్తి, చంద్ర, మోహన్, కిరణ్, జగదీశ్వర్, తులసి, తేజస్వి, స్వాతి, కిషోర్, కృష్ణ, ప్రకాష్, విశ్వనాథ్, నిపుణ్, అభినవ్, కుమార్, దివ్య, మౌనిక, శ్రావణి. సూపర్ విజ్ విజయవాడ. కశ్మీర్ హౌస్ బేగం బజార్ హైదరాబాద్ 1947 నుంచి మీ సేవలో. కిరాణా డ్రై ఫ్రూట్స్ కొరకు నేడే సంప్రదించండి. కశ్మీర్ హౌస్ బేగం బజార్ హైదరాబాద్. వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న కర్ణా ఆశ్రయ ఫౌండేషన్ రాజమండ్రి. ఫోన్ నంబర్ 9246369995 9010644554. అత్యుత్తమ ప్రమాణాలతో ఆధునిక టెక్నాలజీతో నాణ్యమైన విద్యనందిస్తోంది ఏబీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కనిగిరి, ప్రకాశం జిల్లా. ఫోన్ 9866461623. 2013 ఫిబ్రవరి 5న ప్రకటించిన CIPCC రిజల్ట్స్ లో సూపర్ విజ్ కి 18 ఆల్ ఇండియా ర్యాంకులు. మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి 5 ర్యాంకులు మాత్రమే. 18 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన సూపర్ విజ్ విద్యార్థులు వీరే. దీప్తి, చంద్ర, మోహన్, కిరణ్, జగదీశ్వర్, తులసి, తేజస్వి, స్వాతి, కిషోర్, కృష్ణ, ప్రకాష్, విశ్వనాథ్, నిపుణ్, అభినవ్, కుమార్, దివ్య, మౌనిక, శ్రావణి. సూపర్ విజ్ విజయవాడ. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ మేధావులుగా తీర్చిదిద్దుతోన్న కృష్ణవేణి టాలెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మంథని, కరీంనగర్ జిల్లా. ఫోన్ 9059521599. ఈ కీళ్ల నొప్పులకు హోమియోపతిలో ఎటువంటి చికిత్సా విధానం కనుక్కున్నారు? అలానే కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం ఉందా? ఈ మృదులాస్థిని అరిగిపోయినది మళ్ళీ స్టడీ చేస్తాం. ఎప్పుడు లూబ్రికేషన్ స్టడీ చేస్తాం. డిస్క్ ప్రొలాప్స్ అని చెప్పి అసలు ఇది కాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీటికి ఎటువంటి పరిష్కార మార్గం ఉందంటారు? చాలా మంది ఏమంటారంటే అరిగినేది ఎట్లా వస్తుంది అంటారు. ఇరిగినేది వర్తుకుంటలేవా? అది ప్రకృతి. అది కీళ్ల నొప్పులకు హోమియో వైద్యం. ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ రామకృష్ణారెడ్డి సలహాలు. ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు జీవన రేఖలో. బిజినెస్ మంత్రకు తిరిగి స్వాగతం. సార్, మన కాలర్ వెయిట్ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి సీతా మహాలక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. సీతా మహాలక్ష్మి గారు, మీ ప్రశ్న అడగండి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ట్యాక్స్ డిడక్షన్ కి ఎడ్యుకేషన్ లోన్ పరంగా ఏమైనా ఉపయోగపడుతుందా సార్? ఎడ్యుకేషన్ లోన్ ఉపయోగపడుతుందండి, కాకపోతే ఇంట్రెస్ట్ ఉపయోగపడుతుంది. మనకి 80E అని ఒక సెక్షన్ ఉంది. మీరు ఎంత ఇంట్రెస్ట్ అయితే ఎడ్యుకేషన్ లోన్ మీద పే చేస్తారో ఆ ఇంట్రెస్ట్ ఈస్ ఫుల్లీ డిడక్టబుల్ ఫ్రమ్ ట్యాక్స్. సీతా మహాలక్ష్మి గారు చెప్పండి సార్. ఇన్సూరెన్స్ అంటే ఏ టైప్ లో తీసుకోవాలి? ఇన్సూరెన్స్కి క్యాలిక్యులేషన్ ఉంటుందండి. మీకు
మీ రిస్క్ ఎంత ఉంది లైఫ్కి అనే దాని మీద, అంటే మీ సంపాదన ప్రతి సంవత్సరం ఉంటే దానికి 20 times వీ కాల్ ఇట్ యాజ్ హ్యూమన్ లైఫ్ వాల్యుయేషన్. ఇది క్రూడ్ క్యాల్కులేషన్. మన సొఫిస్టికేటెడ్ క్యాల్కులేషన్స్ కూడా ఉన్నాయి, బట్ బేసిక్ క్యాల్కులేషన్ అంటే 20 times ఉండాలి. ఒక 2 లక్షల సంవత్సరానికి ఒక మనిషి సంపాదించాలంటే 40 లక్షల ఇన్సూరెన్స్ ఆ మనిషికి ఉండాలి. మనకి రిస్క్ కవర్ అని ఒక ప్రీమియం ఉంటుంది, ఇట్స్ ప్యూర్ రిస్క్ కవర్. దానిలో మీకు అట్ ద ఎండ్ ఆఫ్, అంటే మెచ్యూరిటీ టైంకి మీకు ఏమీ రాదు. లైక్ మీరు ఏ 2-wheeler ఇన్సూరెన్స్ 4-wheeler ఇన్సూరెన్స్ తీసుకున్నా మీకు సంవత్సరం అయిపోయిన తర్వాత నా ప్రీమియం నాకు రిటర్న్ ఇచ్చేయమంటే ఇవ్వడు. ఏదైనా యాక్సిడెంట్ అయితే హీ విల్ ట్రై టు కంపెన్సేట్ దట్ పర్టిక్యులర్ లాస్. సో ఇట్స్ ఓన్లీ ద ప్యూర్ రిస్క్ మీరు తీసుకుంటే మీకు మిగతా అమౌంట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. దట్స్ ద ప్రాసెస్. సార్, ఏ వ్యక్తి అయినా ఎక్స్పెండిచర్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి సార్? ఎక్స్పెండిచర్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి జనరల్గా రాసుకుంటే బెటర్ అండి. ఫస్ట్ ఇప్పుడు మనం ఎక్కడైనా బయట తిన్నాము, అదేదో క్రెడిట్ కార్డ్ స్వాప్ చేస్తే మనకి ఆ రికార్డ్ ఉంటుంది. జనరల్గా అలా జరగదు. మనం ఒక టీ తాగినా, ఒక టిఫిన్ ఎక్కడైనా తిన్నా రికార్డ్ ఉండదు. రికార్డ్ ఉంటే ఏంటంటే మీకు ఎక్కడ మనం వేస్ట్ చేస్తున్నాం అనే క్యాలిక్యులేషన్ ఫస్ట్ వస్తుంది. ఆ వచ్చిన తర్వాత మనం ఎక్స్పెండిచర్ ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది వీ కెన్ వర్క్ ఇట్ అవుట్. అంటే ఏ వ్యక్తి అయినా, అంటే 5,000 మంత్లీ వచ్చినా, 10,000 మంత్లీ వచ్చినా, 20 వచ్చినా, ఏ వ్యక్తి అయినా ఎక్స్పెండిచర్ని ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవడం కుదురుతుందంటారు? ఎందుకు కుదరదండి? ఇప్పుడు ఫస్ట్ మంత్ కష్టంగా ఉంటుంది. నేను 2 రూపాయలు పంచర్ చేయించుకున్నాను, 20 రూపాయలు పంచర్ చేయించుకున్నాను, చాలా కష్టంగా ఉంటుంది. పోయే కొద్దీ అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయినప్పుడు ఏమైపోతుంది, దాని మించిన అడ్వాంటేజ్ లేదు. ఎందుకంటే మీరు నెలకు ఎంత ఖర్చు పెడుతున్నారో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. నేను 10,000 సంపాదిస్తున్నాను, 7,000 ఖర్చు పెడుతున్నాను, ఓకే 7,000లో నేను ఏమన్నా దాచుకోగలనా అనే థాట్ ప్రాసెస్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఖర్చు అయిపోయింది, 10,000 వస్తాయి. జనరల్గా మీరు అకౌంట్ బ్యాలెన్స్లో చూడండి, 10,000 వచ్చిన వ్యక్తికి ఫస్ట్ నుంచి 10th వరకు సేవింగ్స్ అకౌంట్ కళకళలాడుతూ ఉంటుంది. బాగా కనిపిస్తాయి డబ్బులు. 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వచ్చేసరికి ఏం కనిపించవు. ఇంకా 20 నుంచి 25కి ఆ బ్యాలెన్స్ జీరోల్లో ఎక్కువ ఉంటుంది. 30 వచ్చేసరికి ఏం ఉండదు దానిలో, ఇంకా వెయిటింగ్ అనమాట. వస్తే బాగుండు, వస్తే బాగుండు, వస్తే బాగుండు అనే థాట్ ప్రాసెస్లో ఉంటుంది. దట్స్ ద కీ ఫ్యాక్టర్. మనకి కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్. హైదరాబాద్ నుంచి లక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. లక్ష్మి గారు, మీ క్వశ్చన్ అడగండి. సార్కి నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇది నాకు 2 years బాబు ఉన్నాడు. అంటే ఇప్పుడు యాక్చువల్ గా చిల్డ్రన్స్ ప్లాన్, ఎడ్యుకేషన్ ప్లాన్స్ అని చాలా చెప్తున్నారు కదా. సో అంటే అది బయట కూడా చూసాము, ఐసిఐసిఐ ఒకటి చూసాము, హెచ్డిఎఫ్సి చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ అని, ఇన్సూరెన్స్ ప్లాన్స్ అని ఉన్నాయి. సో అంటే మీరు చెప్పినట్టు వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ ఏది బెటర్ అంటారు, ఏది సూటబుల్ అంటారు, కొంచెం సజెస్ట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఏ కంపెనీ ప్లాన్ అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు ఫస్ట్ వాట్ ఈస్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ యూ వాంట్ టు గివ్ టు ద చైల్డ్ ఈజ్ ఇంపార్టెంట్ బిఫోర్ వీ డిసైడ్ అపాన్ అ ప్లాన్. జనరల్గా నా కొడుకో కూతురో డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలి అనుకుంటాను. ఇప్పుడు ఏది అవ్వాలన్నా కూడా ఎక్స్పెండిచర్ కామన్. మీరు ఫస్ట్ ఆ అసెస్మెంట్ చేసుకున్న తర్వాత దెన్ వీ కెన్ కమ్ ఆన్ టు ద ప్లాన్. ఇన్సూరెన్స్ ప్లాన్లో టేక్ ఎ కాల్ ఫస్ట్. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ద బేసిక్ ఫ్యాక్ట్, వీ అగ్రీ. బట్ బిఫోర్ యూ పికప్ ఎ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లాన్ మీరు కొన్ని మినిమం క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది ఫస్ట్. సెకండ్, మీరు చూస్ చేసుకున్న ఇన్సూరెన్స్ ప్లాన్ కానీ, లేదా మీ దగ్గరికి వచ్చిన ఇన్సూరెన్స్ అడ్వైజర్ కానీ ఈ ఎక్స్పెండిచర్స్ ఎప్పుడెప్పుడు మీకు కావాలో అప్పుడప్పుడు ఆ ప్లాన్ మ్యాచ్ అవుతుందా. ఏదో బాగుంది కదా అని తీసుకోకండి. మా పక్కింటి ఆయన వచ్చాడు అని తీసుకోవద్దు, ఎప్పుడు తీసుకోవద్దు. డోంట్ టేక్ ఫ్రమ్ యువర్ నైబర్స్ ఆర్ ఫ్రెండ్స్, జస్ట్ టేక్ బికాస్ దే ఆర్ టెక్నికలీ కరెక్ట్ అన్నమాట. దట్స్ ఇట్. ఎక్స్పెండిచర్స్, ఇన్సూరెన్స్ బెనిఫిట్ మ్యాచ్ అవుతున్నా లేదా, లేదు రిస్క్ కవర్ తీసుకోండి, సేవింగ్స్ చేసుకోండి. దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్. మ్యూచువల్ ఫండ్ కూడా మీరు సేవ్ చేయొచ్చు. ఓకే, అయితే మనం ఇప్పుడు లోన్స్ గురించి మాట్లాడుకుందాం సార్. ఎడ్యుకేషన్కి లోన్ ఉంటుంది అంటారు. అసలు లోన్ ఎవరిస్తారు, ఎలా తెలుస్తుంది? ఎడ్యుకేషన్ లోన్కి ఆర్బీఐ హ్యాస్ గివెన్ డెలిక్వెన్సీ అండి. డెలిక్వెన్సీ అంటే దెర్ ఇస్ మనకి ఇప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషన్ లోన్స్లో దెర్ వర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ రెస్పెక్ట్ టు డిఫాల్ట్స్ ఫర్ వేరియస్ రీజన్స్. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ లోన్ సిస్టమ్స్కి మెనీ బ్యాంక్స్ హ్యావ్ డెలిక్వెన్సీ ఇష్యూ. ఏ బ్యాంక్ అయినా యాజ్ పర్ ఆర్బీఐ నార్మ్స్ హ్యాస్ టు గివ్ ఎడ్యుకేషన్ లోన్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళకున్న రేటింగ్ బట్టి, వాళ్ళకున్న ఎన్పిఏ బట్టి ఇస్తారు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీ ఏ బ్యాంక్లో అయితే మీ అకౌంట్ ఉందో ఆ బ్యాంకర్స్ని అడగడం అనేది ఇట్స్ గుడ్, బికాస్ ట్రాకింగ్ చేసాయి. ఇప్పుడు నాకు ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉంది, లేకపోతే ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఉంది, నేను ఫస్ట్ వాళ్ళని అడుగుతాను. నా బ్యాంకర్స్ నేను అడుగుతాను బికాస్ దే నో మీ వెల్. ఫ్రమ్ ద పాస్ట్ 10 years మై స్టేట్మెంట్స్ ఆర్ విత్ దెమ్. సో ఇట్స్ బెటర్ టు ఆస్క్ దెమ్. కాని పక్షంలో ఎస్ యూ కెన్ అప్రోచ్ ఎ ప్రొఫెషనల్. వెన్ యూ కమ్ టు ఎ ప్రొఫెషనల్, వాట్ దే విల్ డూ ఇస్, మేము చేసే పని ఏంటంటే ప్రివైలింగ్ మార్కెట్లో ఎన్ని బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి ఎడ్యుకేషన్ లోన్స్,
ఇప్పుడు ఈ వ్యక్తికి ఆయన చేసే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇట్ కుడ్ బి అన్ ఎంఎస్ ఇన్ యుఎస్, ఇట్ కుడ్ బి ఇండియా, ఎనీ సర్టిఫికేషన్, ఏ పార్ట్కి లోన్ వస్తుంది? ట్యూషన్ ఫీజ్, హాస్టల్ ఫీజ్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్పెన్సెస్, అన్నిటికీ లోన్ రాదు. దేనికి వస్తుంది అనేది విఎస్ఎస్. అండ్ ఏ బ్యాంక్ అయితే కరెక్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్, దీస్ టూ విఎస్ఎస్. బిజినెస్ మంత్రాలు షార్ట్ బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత ఎడ్యుకేషన్ లోన్ అలాగే మ్యారేజ్ లోన్ గురించి డీప్గా మాట్లాడుకుందాం. బిజినెస్ మంత్రాలు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఫిబ్రవరి 5న ప్రకటించిన CIPCC రిజల్ట్స్ లో సూపర్ విజ్ కి 18 ఆల్ ఇండియా ర్యాంకులు, మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి 5 ర్యాంకులు మాత్రమే. 18 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన సూపర్ విజ్ విద్యార్థులు వీరే: దీప్తి, చంద్ర, మోహన్, కిరణ్, జగదీశ్వర్, తులసి, తేజస్వి, స్వాతి, కిషోర్, కృష్ణ, ప్రకాష్, విశ్వనాథ్, నిపుణ్, అభినవ్, కుమార్, దివ్య, మౌనిక, శ్రావణి. సూపర్ విజ్ విజయవాడ. ఇప్పుడు ఒక కొత్త పద్ధతి దోమల నుండి రక్షణ. కొత్త మోర్టీన్ నేచర్ గార్డ్ లో స్మోక్ కాయిల్. ప్రకృతి సిద్ధమైన గుణాలతో పాటు ఇది నా కుటుంబాన్ని దోమలు మరియు పొగ నుంచి సురక్షితంగా ఉంచుతుంది. మోర్టీన్ నేచర్ గార్డ్, మీ కుటుంబం పట్ల శ్రద్ధ. 24 గంటలు రోగులకు వైద్య సేవలందిస్తున్న శ్రీ సాయి చంద్ర నర్సింగ్ హోమ్, హైదరాబాద్ రోడ్, గోల్కొండ లొకాలిటీ, మెదక్ పట్టణం. ఫోన్ 9440039440, 08452 222 దేశానికి ఆర్థిక వ్యవహారాల నిపుణులను అందిస్తున్న శ్రీ మేధావి, పున్నమతోట, విజయవాడ. ఫోన్ 9246222223. వృత్తినే వ్యాపారంగా మార్చి విజయ పథంలో దూసుకుపోతున్న రూపం బ్యూటీ క్లినిక్, లేడీస్ అండ్ జెంట్స్, గోదావరి ఖని, కరీంనగర్ జిల్లా. ఫోన్ 9866591111. వాస్తు ప్రకారం ఫ్లాట్లను ఏర్పాటు చేసి అధునాతన లేఅవుట్లను వేసిన శ్రీ దాత్రి అవెన్యూ రియల్ ఎస్టేట్, నెల్లూరు జిల్లా. ఫోన్ 9160988889, 9666666066. ఆయుర్వేదం భారతదేశం యొక్క ప్రాచీన వైద్య శాస్త్రం. ఆయుర్వేదం అంటే జీవన విజ్ఞానం. ఏవిపి కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఇది కోయంబత్తూర్ ఆర్య వైద్య ఫార్మసీ సహకారంతో శతవసంతాల ఆరోగ్య వైద్య విధానం నయం కాని రోగం లేదని నిరూపించింది. ఏవిపి కపిల్ నిపుణులైన వైద్యుల ద్వారా సేవలు అందిస్తుంది. అలాగే 5 చికిత్సా గదులు, 24 గంటల ఫార్మసీ, 36 పడకల ఏసీ మరియు నాన్ ఏసీ గదులు రోగులకు అందుబాటులో ఉంటాయి. మరియు ప్రత్యేకమైన సభ్యత్వం పొందడం ద్వారా మీరు విలువైన సేవలు పొందవచ్చు. ఏవిపి కపిల్ చికిత్సాలయంలోని ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రాచీన శాస్త్రీయ వైద్య విధానాన్ని తెలుసుకొని సంరక్షణ, స్వస్థత మరియు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి. ఏవిపి కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం, చంపాపేట్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9912347026 మరియు మొగల్రాజ్పురం, విజయవాడ. ఫోన్ నంబర్ 8498913331. 2013 ఫిబ్రవరి 5న ప్రకటించిన CIPCC రిజల్ట్స్ లో సూపర్ విజ్ కి 18 ఆల్ ఇండియా ర్యాంకులు, మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి 5 ర్యాంకులు మాత్రమే. 18 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన సూపర్ విజ్ విద్యార్థులు వీరే: దీప్తి, చంద్ర, మోహన్, కిరణ్, జగదీశ్వర్, తులసి, తేజస్వి, స్వాతి, కిషోర్, కృష్ణ, ప్రకాష్, విశ్వనాథ్, నిపుణ్, అభినవ్, కుమార్, దివ్య, మౌనిక, శ్రావణి. సూపర్ విజ్ విజయవాడ. కామర్స్, మేనేజ్మెంట్ కోర్సులకు డిమాండ్ ఎలా ఉంది? గ్లోబల్ అకౌంటెన్సీ కోర్సులకు అర్హతలేంటి? విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఎలా ఉన్నాయి? ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ డైరెక్టర్ డిబి ప్రకాష్ తో లైవ్ ఫోనింగ్ ఈ రోజు సాయంత్రం 4:30కు విద్యా వార్తలో. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 040-325-77721, 325-8822. బిజినెస్ మంత్రకు తిరిగి స్వాగతం. సార్ మోక్ష గారు, ఇంతకుముందు మనం ఎడ్యుకేషన్ లోన్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే మ్యారేజ్ చేయడానికి ఒక పిల్లకైనా పిల్లవాడికైనా మ్యారేజ్ చేయాలంటే ఖచ్చితంగా డబ్బు అవసరం. అయితే దానికి వాళ్ళు లోన్ తీసుకోవాలంటే అప్పటికే ఎలాంటి ఎక్స్పెండిచర్తో వాళ్ళు ఉండాలి, ఎలాంటి భవిష్యత్ ప్రణాళికలు వాళ్ళకు ఉండాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఈస్ మ్యారేజ్కి అన్ఫోర్సిన్ ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి. మ్యారేజ్ లోన్ అనేది లాస్ట్ సజెస్టెడ్. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇందాక మనం అనుకున్నట్టు 0 ఏజ్లో ప్లాన్ చేయకపోతే డెఫినెట్గా 20 years ఆఫ్ ఏజ్కి యూ నీడ్ అ లోన్.
అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ మ్యారేజ్ లోన్ అంటారు. టెక్నికలీ ఇట్ ఈస్ కాల్డ్ అ పర్సనల్ లోన్. ఇంట్రెస్ట్ రేట్ విల్ బి ప్రిటీ హై డిపెండింగ్ అపాన్ CAT A, CAT B and CAT C ఆఫ్ ద కంపెనీస్. రేట్ విల్ బి సమ్వేర్ బిట్వీన్ 18 to 24%. అండ్ మీకు ఎక్కువ రోజులు కూడా ఇవ్వరు. 5 years or 6 years మ్యాక్స్. ఇఫ్ యువర్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఆర్ గుడ్ దిల్ గివ్ ఇట్ ఫర్ 5 years. సో పర్సనల్ లోన్ అనేది మీకు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈఎంఐ వైజ్ ఇట్స్ అ బిగ్ బర్డన్. సో పిల్లలు పుట్టంగానే వాళ్ళ కోసం సేవ్ చేయడం అనేది ఇట్స్ ఆల్ ది మోర్ బెనిఫిషియల్. అండ్ we generally suggest people to invest in long term well defined portfolios of equities. ఎందుకంటే 20 years it grows well. ఓకే సార్, మనకి కర్నూలు నుంచి నాగేశ్వర్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. నాగేశ్వర్ రెడ్డి గారు మీ ప్రశ్న అడగండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మాకు ఒక అమ్మాయి 9 ఏళ్ళు, ఇంకొక అమ్మాయి 6 years and 7 years. ఓకే, ముగ్గురు అమ్మాయిలా అండి? ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు మేడం. చెప్పండి. అదే ఫ్యూచర్ ప్లాన్ ఎట్లా అని, ఎడ్యుకేషన్ కి ఎట్లా చేయమంటారు? ఓకే, మీరు మంత్లీ బడ్జెట్ టెక్నికల్ క్యాల్కులేషన్ చేసుకుంటే ఇవాళ మనము ఒక అమ్మాయి పెళ్లి చేయడానికి రఫ్లీ వీ నీడ్ అబౌట్ 10 to 15 lakhs. 10 నుంచి 15 లక్షల వరకు కావాలి. ఈ 10 నుంచి 15 లక్షలు మీకు 12 సంవత్సరాలు ఆర్ 18 సంవత్సరాలు వేసుకోండి ఇప్పటి నుంచి. ఈ 15 లక్షలు ఖచ్చితంగా 60 లక్షలు అవుతుంది. 60 లక్షలకి మీరు ఇవాళ నుంచి ప్లాన్ చేయాలనుకుంటే దట్ విల్ కాస్ట్ యూ సమ్వేర్ అట్ అబౌట్ 7,000 ఆఫ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ పర్ మంత్. సో నెలకి మీరు 7,000 రూపాయలు మీరు సెట్ అసైడ్ చేస్తే ఈ 60 లక్షల బడ్జెట్ ఏదైతే ఉందో దానిలో మీరు తీసుకోవచ్చు. దానిలో యూ కెన్ అగైన్ హ్యావ్ ఫర్దర్ బైఫర్కేషన్. ఈక్విటీలో కొంత, గోల్డ్లో కొంత, అలా మీరు బైఫర్కేట్ చేసుకోవచ్చు. సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి 9 years ఓల్డ్ ఒక అమ్మాయి, 6 years ఓల్డ్. అంటే దాన్ని ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తే అప్పుడు రీచ్ అయిపోగలుగుతారంటారా? ఈ మధ్యలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవి అవి చాలా ఉంటాయి కదా సార్. ఓకే, ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్కి ప్రతిదానికి వీ హ్యావ్ టు డివైడ్ ఫండ్స్ అండి. అంటే మన హెల్త్కి వీ హ్యావ్ టు టేక్ హెల్త్ ఇన్సూరెన్స్. మనకి గవర్నమెంట్ ఇచ్చిన ఆరోగ్యశ్రీ పక్కన పెట్టుకుంటే ఆరోగ్యశ్రీలోనే అన్ని రుగ్మతలు సాల్వ్ అవుతాయా అంటే ఇంపాసిబుల్. దానికంటే ఎక్కువ కాస్ట్ అవ్వచ్చు, తక్కువ కాస్ట్ అవ్వచ్చు. సో అవి కాకుండా యూ నీడ్ టు హ్యావ్ వన్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు తలపెట్టిన ఎస్ఐపి 9 సంవత్సరాల పాపకి ఒక సపరేట్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, 6 సంవత్సరాల పాపకి సపరేట్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఏ ఇన్వెస్ట్మెంట్ దేనికి అనేది మీకు క్రిస్టల్ క్లియర్గా యూ నీడ్ సంథింగ్ కాల్డ్ గోల్ మ్యాపింగ్. అవసరమైనప్పుడు పోయి ఆ అకౌంట్ని ఆ సిస్టమ్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. అది ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి మనిషికి. సెకండ్ వచ్చేసరికి వెన్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దట్ థాట్ ప్రాసెస్ మధ్యలో ఏమన్నా అయితే ఇబ్బంది లేకుండా ఉండడానికి ఫుల్ కవర్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఆ పర్సన్ పేరు మీద ఉండాలి. వెన్ దీస్ టూ ఆర్ కంప్లీటెడ్ దెన్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. అంటే నవడేస్ చాలా మంది ఏం చేస్తున్నారంటే గోల్డ్ పెరుగుతుందని కానీ గబగబా గోల్డ్ కొనుగోలు, లేదా సిల్వర్ పెరుగుతుందని కానీ గబగబా సిల్వర్. అంటే ఒకే దాని మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్టే అంటారు? మనకి తెలుగులో ఒక సామెత ఉండండి, పెరుగుట విరుగుటకి. ఇప్పుడు ఏదైనా కాన్స్టెంట్గా పెరుగుతుంటే ఎప్పుడో అప్పుడు ఢమాలని పడుతుంది, పడినప్పుడు ఏడవడం వేస్ట్. బేసిక్ ప్రాఫిట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ కొనాలి, ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ కొనాలి. మన వాళ్ళు రివర్స్ చేస్తారు, ఎక్కువ ఉన్నప్పుడు బాగా ఎక్కువ కొంటారు. ఏమవుతుంది? యూ పేయింగ్ వెరీ హై ప్రైస్. అది పడినప్పుడు అయ్యో ఇలా జరిగింది, అయ్యో ఇలా జరిగింది అనుకుంటారు. దానివల్ల ఉపయోగం లేదు. డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఎప్పుడు ఇన్వెస్ట్ చేసామనేది ఇంపార్టెంట్ కాదు, ఒక డిసిప్లిన్గా, ఒక సిస్టమ్గా, గోల్ వైజ్ ఇన్వెస్ట్ చేసామా లేదా అనేది కీ ఫ్యాక్టర్. ఇప్పుడు 9 years లెట్స్ సే దేర్ ఆర్ వన్ డాటర్, వన్ సన్. సన్ ఎడ్యుకేషన్కి ఒక సిస్టమ్, ఒక ప్లాన్. డాటర్ ఎడ్యుకేషన్కి ఒక ప్లాన్, సన్ మ్యారేజ్కి ఒక ప్లాన్, డాటర్ మ్యారేజ్కి ఒక ప్లాన్. నాకు 4 స్ట్రీమ్స్ ఉన్నాయి. నేను ఈ 4 స్ట్రీమ్స్ని డిస్టర్బ్ చేయను. ఈ క్లారిటీ ఉండాలి మనిషి. క్లారిటీ లేకపోతే ఏమైపోతుందంటే ఏదో సేవ్ చేస్తున్నా, అవసరమైనప్పుడు ఏదో తీసుకుంటున్నా, మిగిలేసరికి ఏమీ ఉండదు అక్కడ. దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఇప్పుడు జర్నీ, పర్సనల్ జర్నీ ఈజ్ ఆల్వేస్ లైక్ దట్. ఎప్పుడూ అవసరాలు, ఇప్పుడు మనిషి ఒక కార్ ఉందని సంతోషపడ్డు, అల్టో ఉందనుకోండి హీ వాంట్స్ I10 ఉందనుకోండి హీ వాంట్స్ బిఎండబ్ల్యూ ఉంటే ప్రైవేట్ జెట్ కావాలంటాడు. కోరికలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఏది నేను చేసుకోగలను అనేది ఇంపార్టెంట్. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం ఒక ఎత్తు అయితే, ఫ్యూచర్లో వచ్చే ఎక్స్పెన్సెస్కి మనం ప్రొటెక్ట్ అవ్వడం అనేది ఇంకో ఎత్తు. సో రిస్క్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్వేస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఆ బ్యాలెన్స్ అనేది యూ నీడ్ టు ఆల్వేస్ మెయింటైన్. రైట్ సార్. మోక్ష గారు, పిల్లలకి చక్కని భవిష్యత్తు ఇవ్వడానికి ఫ్యూచర్ని ఎలా ప్లాన్ చేయాలి, ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా కానీ ఎలా ప్లాన్ చేయాలని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
మీకు ప్రేక్షకులకి గమనిక, మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన కనబడుతున్న వెబ్సైట్కి మీ సందేహాలను పోస్ట్ చేయొచ్చు, అలాగే ఈమెయిల్ చేయొచ్చు, అలాగే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి బిజినెస్ మంత్ర. నమస్కారం.